వెల్కమ్ టు శ్రీ టాక్స్ ఛానల్. ఐపీఎల్ 2026 సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జోరు కొనసాగుతోంది. వరుసగా 4 మ్యాచ్లో గెలుపొందింది. శనివారం జైపూర్ వేదికగా జరిగిన మ్యాచ్లో సమిష్టిగా రాణించిన ఆరెంజ్ ఆర్మీ 5 వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్ ను చిత్తు చేసింది. ఈ గెలుపుతో రాజస్థాన్ రాయల్స్ టీనేజ్ సెన్సేషన్ 15 సంవత్సరాల బుడ్డోడు వైభవ్ సూర్యవంశీ సెంచరీ వృధా అయింది. ఈ సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్తో జరిగిన 2 మ్యాచ్లోనూ రాజస్థాన్ రాయల్స్ ఓటమి పాలైంది. రవీంద్ర జడేజా ఘోర తప్పెదంతో పాటు లోయారడ్డర్ బ్యాటింగ్ వైఫల్యం రాజస్థాన్ రాయల్స్ విజయావకాశాలను దెబ్బతీసింది. చెలరేగిన ఇషాన్ కిషన్ 229 పరుగుల భారీ లక్ష్యాన్ని సన్ రైజర్స్ హైదరాబాద్ 18.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఇషాన్ కిషన్ 31 బంతుల్లోనే 11 ఫోర్లు, 3 సిక్స్లతో 74, అభిషేక్ శర్మ 29 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్తో 57 విధ్వంసకర హాఫ్ సెంచరీలతో చెలరేగగా, నితీష్ కుమార్ రెడ్డి 18 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్లతో 36, హెన్రిచ్ క్లాసెన్ 24 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్తో 29 రాణించారు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, బ్రిజేష్ శర్మ 2 వికెట్లు తీయగా, డొనోవన్ ఫెర్రీరా 1 వికెట్ తీశాడు. అంతకుముందు రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 228 పరుగుల భారీ స్కోర్ చేసింది. చిచ్చర పిడుగు చిన్నోడు వైభవ్ సూర్యవంశీ 37 బంతుల్లో 5 ఫోర్లు, 13 సిక్స్లతో 103 సెంచరీతో చెలరేగగా, ధ్రువ్ జురెల్ 35 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్తో 51 హాఫ్ సెంచరీతో రాణించాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో ఇషాన్ మలింగా 2 వికెట్లకు 38 పరుగులు ఇవ్వగా, ప్యాట్ కమిన్స్, సాకిబ్ హుస్సేన్, నితీష్ కుమార్ రెడ్డి, ప్రఫుల్ హింగేలు తలో వికెట్ తీశారు. కొంపముంచిన జడేజా 229 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో సన్ రైజర్స్ హైదరాబాద్కు శుభారంభం దక్కలేదు. తొలి ఓవర్లోనే ట్రావిస్ హెడ్ అవుటవ్వగా, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ జట్టును ఆదుకున్నారు. అయితే 30 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద తుషార్ పాండే బౌలింగ్లో అభిషేక్ శర్మ ఇచ్చిన సునాయాస క్యాచ్ను రవీంద్ర జడేజా వదిలేశాడు. ఈ అవకాశంతో అభిషేక్ శర్మ చెలరేగాడు. ఇషాన్తో కలిసి దూకుడుగా ఆడి పవర్ ప్లేలో భారీ స్కోర్ అందించడంతో పాటు 2 వికెట్కు 132 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఈ భాగస్వామ్యంతో సన్ రైజర్స్ లక్ష్య ఛేదన ఈజీ అయింది. తర్వాత వచ్చిన నితీష్ కుమార్ రెడ్డి, క్లాసెన్ తమదైన శైలిలో చెలరేగి జట్టును విజయం ముంగిట నిలబెట్టారు. అయితే 14 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో నితీష్ రెడ్డి ఇచ్చిన క్యాచ్ను థర్డ్ మ్యాన్లో బ్రిజేష్ వదిలేశాడు. ఈ క్యాచ్ డ్రాప్ కూడా రాజస్థాన్ రాయల్స్కు నష్టం చేసింది. ఇది సన్ రైజర్స్ హైదరాబాద్కు కలిసొచ్చింది. అంతేకాకుండా రాజస్థాన్ రాయల్స్ లోయరార్డర్ బ్యాటర్లు దూకుడుగా ఆడలేకపోయారు. చిచ్చర పిడుగు చిన్నోడు, డేరింగ్ డైనమైట్ వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురెల్ ధాటికి ఓ దశలో రాజస్థాన్ రాయల్స్ 250+ పరుగులు స్కోర్ చేసేలా కనిపించింది. కానీ ఆరెంజ్ ఆర్మీ బౌలర్లు అద్భుతంగా పుంజుకుని రాజస్థాన్ను 2:30 లోపు కట్టడి చేశారు. శ్రీ టాక్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్, కామెంట్ చేయండి.